గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో ఈపాస్ స్కాలర్షిప్కి సంబంధించిందే మళ్ళీ ఈ వీడియో. ఇందులో డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియో. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈపాస్ స్కాలర్షిప్ అప్లికేషన్ వీడియో అది ఆల్మోస్ట్ 4000 మంది చూసారు. మీరే ఎవరన్నా అప్లికేషన్ చేసుకునేటోళ్ళు మీరు మీ సేవకి చేసుకోరు, నెట్ సెంటర్కి పోయి చేసుకోరు, ల్యాప్టాప్లో చేసుకోరు, ఫోన్లో కూడా చేసుకోరు, మీ ఇష్టం. కానీ అప్లికేషన్ వీడియో చూసి చేసుకోరు. ఆ చిన్న చిన్న డౌట్స్ అనేవి కామెంట్ చేస్తున్నారు. సో అది మళ్ళీ మీకు క్లియర్ అయితే అన్నట్టు అప్లికేషన్ చేసేటప్పుడు. ఆల్రెడీ అప్లికేషన్ వీడియో చూసి పోయిన వాళ్ళు సెప్టెంబర్ పెట్టినాము, అక్టోబర్ పెట్టినాము, జూన్ జూలై పెట్టలే, క్యాంపస్లో ఉండే స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. మిస్టేక్ చేసారు తెలిసి కూడా. సో కొందరు కొన్ని మిస్టేక్ చేశారు. సో మెయిన్ ఇష్యూ ఈ వీడియో గురించి ఏంటంటే స్కాలర్షిప్ అనేది 2 సెపరేట్ అప్లికేషన్లు ఉంటాయి. 2 ఇన్ ద సెన్స్ మనకి కోర్స్ ఫీజు అనేది గవర్నమెంట్ ఇస్తుంది. కోర్స్ ఫీజు 20,000 ఇస్తుంది గవర్నమెంట్. ఆ 20,000 కోర్స్ ఫీజుకి వేరే సెపరేట్ అప్లికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెస్ బిల్ ఉంటుంది. క్యాంపస్లో ఉన్న వాళ్ళకి మెస్ బిల్ ఎవ్రీ మంత్ 1500 రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే స్కాలర్స్ ఎవరైతే ఉంటారో, డే స్కాలర్స్ అంటే డైలీ అప్ అండ్ డౌన్ చేసేటోళ్ళు, లేదంటే ప్రైవేట్ హాస్టల్లో ఉండేటోళ్ళు, వీళ్ళందరూ డే స్కాలర్ కింద కన్సిడర్ అవుతారు. వాళ్ళకి సెపరేట్గా అంటే దానికి సెపరేట్ అప్లికేషన్ ఉంటుందా అని చాలామంది అడుగుతారు. సో నేను ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఒక్కటే ఈపాస్ అప్లికేషన్ ఉంటుంది. అదే పోస్ట్ మెట్రిక్ ఈపాస్ స్కాలర్షిప్ అప్లికేషన్ ఈపాస్ వెబ్సైట్లో అప్లై చేస్తాం. ఒకటే అప్లికేషన్ ఉంటుంది. ఇందులోనే మీరు ఈపాస్ అప్లై చేసేటప్పుడు మీరు క్యాంపస్ స్టూడెంట్ అయితే సిఏహెచ్ పెట్టుకుంటారు. బయట గవర్నమెంట్ బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ ఉంటే డిఏహెచ్ పెట్టుకుంటారు. ప్రైవేట్ కాలేజ్ అంటే ప్రైవేట్ హాస్టల్స్ నుండి ఇంటికి నుంచి అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు ఉంటే డే స్కాలర్ పెట్టుకుంటారు. సో డే స్కాలర్ అయితే స్కాలర్షిప్ వస్తుంది 5,000. మీరు డిఏహెచ్ కానీ లేదంటే సిఏహెచ్ క్యాంపస్ స్టూడెంట్స్ అయితే మీకు ఎవ్రీ మంత్ మెస్ బిల్ వస్తుంది. దానికి ప్లస్ మీ కోర్స్ ఫీజు గవర్నమెంట్ ఇస్తుంది. ఇది అన్నిటికీ ఒకటే స్కాలర్షిప్ అప్లికేషన్ ఉంటుంది. అదే ఈపాస్ స్కాలర్షిప్ ఒకటే అప్లై చేస్తారు. ఇప్పుడు ఏదైతే అప్లై చేస్తారో అది అప్లై చేసి మీరు కాలేజీలో సబ్మిట్ చేస్తే వాళ్ళు కాలేజీలో వెరిఫై చేసి డిస్ట్రిక్ట్కి ఫార్వర్డ్ చేస్తారు. డిస్ట్రిక్ట్కి ఫార్వర్డ్ చేసినాక వాళ్ళు వెరిఫై చేసుకొని శాంక్షన్ చేస్తారు. 2 అదే స్కాలర్షిప్ అప్లికేషన్లో శాంక్షన్ అయితే మెస్ బిల్లు ప్లస్ కోర్స్ ఫీజు అనేది 2 ఒకటే ఈపాస్ అప్లికేషన్ ఉంటే ఆ స్టేటస్ మనం చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో మనం స్టేటస్ చెక్ చేసుకుంటే అదే ఈపాస్ వెబ్సైట్లో మీకు కోర్స్ ఫీజు ఎంత రిలీజ్ అయింది, ఎంత శాంక్షన్ అయింది చూపిస్తుంది. అదే ఈపాస్ అప్లికేషన్లో మీకు మెస్ బిల్లు ఎన్ని మంత్స్కి శాంక్షన్ అయింది, ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది అనేది కూడా చూపిస్తుంది. రెండింటికి సెపరేట్ అప్లికేషన్ అనేది లేదు. ఎందుకంటే నాకు కామెంట్స్ వచ్చినాయి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినాయి, కోటి యూనివర్సిటీ నుంచి వచ్చినాయి, కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చినాయి. 3 యూనివర్సిటీ నుంచి వచ్చినాయి కాబట్టి నాకు వీడియో చేయాలనిపించింది. డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. ఒకటే ఈపాస్ అప్లికేషన్, ఒకటే ఈపాస్ పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్. అందులోనే కోర్స్ ఫీజు వస్తుంది. ఆ కోర్స్ ఫీజు అనేది రియంబర్స్మెంట్, అది డైరెక్ట్ కాలేజ్కి పోతుంది, మనకు సంబంధం లేదు. అండ్ ఇంకోటి గవర్నమెంట్ బీసీఎస్సీ హాస్టల్ ఉండే వాళ్ళకైనా క్యాంపస్ హాస్టల్ ఉండే వాళ్ళకైనా మనకి మెస్ బిల్ వస్తుంది పర్ మంత్ 1500. అది కూడా డైరెక్ట్ హాస్టల్కి పోతుంది, మనకు సంబంధం లేదు. స్టూడెంట్ అకౌంట్కి ఏం రాదు మనకు డబ్బులు. కోర్స్ ఫీజు కాలేజ్కి వెళ్ళిపోతుంది, మెస్ బిల్ వచ్చేసి హాస్టల్కి వెళ్ళిపోతుంది ఆటోమేటికల్లీ. మన బ్యాంక్లో రూపాయి కూడా పడదు. అదైనా కానీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది అప్లికేషన్ చేసేటప్పుడు. ఎందుకు అడుగుతుంది అంటే ఎగ్జామ్ ఫీజు మనం కడతాం కదా, ఆ ఎగ్జామ్ ఫీజు ఏదైతే ఉందో అది మనకి రిటర్న్ వస్తుంది. అది పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్ అయిపోయినాక సెకండ్ ఇయర్ది. అందుకోసమే క్యాంపస్ ఉండేలకు కానీ డే స్కాలర్షిప్ కానీ ఆ స్కాలర్షిప్ కోసం, ఆ ఎగ్జామ్ ఫీజు కోసం బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతాయి. ఓకేనా? సో అదొకటే మనకు వస్తుంది. మెస్ బిల్లు మనకు రాదు, డైరెక్ట్ మెస్కి వెళ్ళిపోతుంది గవర్నమెంట్ నుంచి. అది మనం ఈపాస్ స్కాలర్షిప్ స్టేటస్లో చెక్ చేసుకుంటే చూపిస్తుంది ఎంత రిలీజ్ అయింది, ఎప్పుడు పడ్డది అని, ఎన్ని మంత్స్కి వచ్చిందని. కోర్స్ ఫీజు అది రియంబర్స్మెంట్ అంటాం. రియంబర్స్మెంట్ వస్తుంది మనకు. కోర్స్ ఫీజు ఏదైతే ఉందో మీ కోర్సుకు ఫీజు ఉంటుంది 20,000 30,000, అది కూడా డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోద్ది. అది ఎంత శాంక్షన్ అయింది, అది రిలీజ్ అయిందా కాలేదా, రిలీజ్ అయితే ఏ డేట్కి రిలీజ్ అయిందని కూడా మీరు పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు. ఒకటే ఈపాస్ అప్లికేషన్, అందులోనే 2 వస్తాయి. 2 మనకు సంబంధం లేదు. మనకు సంబంధం లేకుండా కాలేజీకి వెళ్ళిపోతే రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వచ్చేటోళ్ళకి మీ బ్యాంక్లో డబ్బులు పడతాయి. అండ్ క్యాంపస్లో ఉండేటోళ్ళకి ఆటోమేటికల్లీ మెస్ బిల్ అనేది హాస్టల్కి వెళ్ళిపోతుంది, మన బ్యాంక్లోకి ఏం రావు. వస్తే ఎగ్జామ్ ఫీజు ఒకటి వస్తుంది, అది కూడా వస్తుంది. లేదంటే పెండింగ్ ఉంటే డబ్బులు లేకపోతే అది కూడా రాదు. నా పీజీ ఫస్ట్ ఇయర్ ఇంతవరకు నాకు రాలేదు. కొంతమందికి పడుతుంది, కొంతమందికి వాళ్ళ ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే ఉందో అది కూడా 1500 2000 పడుతుంది. 2 సెమిస్టర్ల ఎగ్జామ్ ఫీజు కలిపి ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత వస్తుంది. సో డౌట్స్ క్లియర్ అయిపోయింది. ఓకేనా? ఒకటే ఈపాస్ అప్లికేషన్ ఉంటుంది, అందులోనే రియంబర్స్మెంట్ కోర్స్ ఫీజు వస్తుంది, అందులోనే మెస్ బిల్ వస్తుంది. 2 మన అకౌంట్లో పడాయి. మెస్ బిల్ వచ్చేసి హాస్టల్కి పోతుంది, రియంబర్స్మెంట్ వచ్చేసి కాలేజ్కి పోతుంది. మనకు సంబంధం లేదు, కానీ మనం చెక్ చేసుకోవాలి స్టేటస్లో వచ్చిందా రాలేదా అని. ఓకేనా? సో ఈ డౌట్ అనేది క్లియర్ అయిందని అనుకుంటున్నాను హోప్ఫుల్లీ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టండి, మళ్ళీ ఇంకో వీడియో పెడతా. ఎందుకంటే ఈ చిన్న డౌట్స్ కూడా క్లియర్ చేయడానికే నేను ఉన్నా కాబట్టి ఇక్కడ. సో అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా అడగాలనుకుంటే క్యాంపస్ స్టూడెంట్ 2022 is my Instagram ID and you can contact me there. And I am signing off. This is your campus student.